సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, వెనస్డే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్. సో దీని గురించి అయితే మనం అయితే మాట్లాడదాం. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఓఎస్, మనకు విండోస్ ఎలాగో అండ్ మనకు వచ్చేసరికి మ్యాక్ ఎలాగో, సో ఇది కూడా మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్ అనేది ఒక ఓఎస్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే రెండు విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి పెన్ డ్రైవ్ ఇన్స్టాలేషన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు డైరెక్ట్ ఇన్స్టాలేషన్ సిస్టంలో అయితే. సో ఈ పెన్ డ్రైవ్ ఇన్స్టాలేషన్ అయితే కొంచెం బెటర్ అనేది చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసరికి పెన్ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు పెన్ డ్రైవ్ పెట్టేసి మనం అయితే దాన్ని అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మనం పెన్ డ్రైవ్ తీసేసి విండోస్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనం మొత్తం మీద ఖాళీ లైనెక్స్ అయితే ఇవి రెండు విధాలుగా వాడతారు. మనకు వచ్చేసరికి పెన్ డ్రైవ్ అండ్ మనకు వచ్చేసరికి నార్మల్ విండోస్ వాడేలాగా మనకైతే డైరెక్ట్ అయితే వాడచ్చు. అండ్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది దాంట్లో. మనకు వచ్చేసరికి విండోస్ టు లైనెక్స్, లైనెక్స్ టు విండోస్, సో ఏదైనా షిఫ్టింగ్ కూడా ఉంటుంది. అయితే మనకు వచ్చేసరికి ఇప్పుడు చూసుకున్నట్టయితే హ్యాకర్స్ ఎక్కువ శాతం మనకు వచ్చేసరికి లైనెక్స్ వాడతారు. సో విండోస్ అండ్ మనకు వచ్చేసరికి మిగతా ఓఎస్లు అనేది వాడదు. సో ఖాళీ లైనెక్స్ వాడతారు. సో ఎందుకు దీని గురించి అయితే మనం చూసుకున్నట్టయితే ఖాళీ లైనెక్స్ ఈ ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాలంటే సేఫ్ అండ్ సెక్యూర్. సో చాలా సేఫ్ ఉంటుంది, చాలా వరకు సెక్యూర్ ఉంటుంది. సో హ్యాకర్స్ అనేవారు హ్యాక్ చేస్తారు. సో వీళ్ళ డేటా అనేది సెక్యూర్ అయితే ఉండాలి. సో హ్యాకర్స్ అనేది దొరికితే వీళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు అయితే అవుతుంది, తెలిసిందే కదా. సో దొరకకుండా ఉండడానికి మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్. సో సెక్యూరిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే వీళ్ళు వచ్చేసరికి కోడింగ్ అనేది లైనెక్స్లో అయితే వేస్తారు. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే లైనెక్స్లో ఈ కోడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు వచ్చేసరికి విండోస్లో ఉన్నట్టు కాదు. సో దీంట్లో వచ్చేసరికి యాక్సెస్ అనేది త్వరగా చేయవచ్చు. అండ్ మనకు వచ్చేసరికి సెక్యూరిటీ ఎంత ఉన్నా బట్ వచ్చేసరికి కొంచెం వరకు ఇదైతే మనకు కోడింగ్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అందుకోసం ఖాళీ లైనెక్స్ అయితే వాడతారు. అండ్ ఇంకో పాయింట్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి కంపెనీస్ కానీ అండ్ మనకు వచ్చేసరికి షాపింగ్ మాల్స్ కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎక్కువగా విండోస్ అనేవాడు. సో ఖాళీ లైనెక్స్ వాడతారు. సో బ్యాంక్స్ సర్వర్స్ కూడా మనకు వచ్చేసరికి ఎక్కువ ఖాళీ లైనెక్స్ వాడతారు. సో ఖాళీ లైనెక్స్ వాడతారు కాబట్టి మనకు వచ్చేసరికి విండోస్ నుంచి ఖాళీ లైనెక్స్ హ్యాక్ చేయడం అంటే కష్టం. అదే మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్ నుంచి ఖాళీ లైనెక్స్ని హ్యాక్ చేయడం అయితే ఈజీనే కదా. సో మనకు వచ్చేసరికి ఈ విధంగా ఈజీ అయిపోతుంది. సో ప్రాసెస్ కూడా వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోతుంది. సో అందుకోసమే మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్ అని వాడతారు హ్యాకర్స్ అనేవి. సో ఇది వచ్చేసరికి ఇంకొక పాయింట్. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇది విండోస్లో కాదు. సో విండోస్ మనకు వచ్చేసరికి కొంతవరకు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకోరాదు అని అయితే చెప్పట్లేదు. బట్ సరికి ఖాళీ లైనెక్స్ అలా కాదు. సో మనకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ దీంట్లో ఉండే ఎవ్రీథింగ్ అయితే మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన విధంగా దీన్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకోవడం వల్ల మనకు తెలిసింది సో ఎంత హగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎంత హగ్గా మనకు వచ్చేసరికి యూజ్ అయితే ఉంటుంది అనేది. సో హ్యాకర్స్ కూడా అంతే. మనకు వచ్చేసరికి ఎంత దీన్ని కస్టమైజ్ చేసుకుంటే అందులో అంత ఈజీగా అయితే అవుతుంది. సో వాళ్ళకు వర్క్ అనేది. అండ్ మాకు వచ్చేసరికి దీనిలో బగ్స్ అనేవి అయితే ఎక్కువ అయితే ఏముండవు మనకు వచ్చేసరికి విండోస్లో ఉన్నలాగా. అండ్ మనకు వచ్చేసరికి వీటిలో వేరే అట్లా ఉన్నట్లాగా మ్యాక్స్ లాగా మనకు వచ్చేసరికి దీనిలో బగ్స్ అయితే ఉండవు. సో అందుకోసం మనకు వచ్చేసరికి ఖాళీ లైనెక్స్ అనేది ఎక్కువ వాడతారు. అండ్ మనకు వచ్చేసరికి మొత్తం మీరు చెప్పాలనుకుంటే కోడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఖాళీ లైనెక్సే వాడతారు. సో అందుకోసం మనకు వచ్చేసరికి హ్యాకర్స్ ఎక్కువ ఖాళీ లైనెక్సే వాడతారు. సో ఈ ఖాళీ లైనెక్స్ వాడే వాళ్ళు ఎవరు ఎక్కువ అంటే మనకు వచ్చేసరికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అయితే ఇవైతే ఎక్కువ యూజ్ చేయరు. సో ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి దేని దగ్గర నుంచి అయినా పర్మిషన్ తీసుకొని యాక్సెస్ చేస్తారు కాబట్టి మనకు వచ్చేసరికి వాళ్ళకి అవసరం లేదు. సో సెక్యూరిటీ అనేది అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ వాడతారు. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే మనకు వచ్చేసరికి వాళ్ళు కొన్ని అలా చేస్తారు, కొన్ని ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళైతే యూస్ అయితే చేస్తారు. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే తెలిసిందే మొత్తం ఇల్లీగల్ దందా కాబట్టి మనకు వచ్చేసరికి వాళ్ళైతే ఖచ్చితంగా ఖాళీ లైనెక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ నేను ఖాళీ లైనెక్స్ గురించి నాకు తెలిసింది మీకు చెప్పాలనుకున్నది అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.